प्राप्त्यर्थं मम जन्मलग्नात् नामलग्नात् मम जन्मांशव वसात् नामांशव वसात् मम षड्बल वेदव वसात् अंगारग्रह वसात् भूतग्रह वसात् भूतांतरिक्ष महोत्पातक दुःस्वप्न दुःशकुन सूचित सर्वागामी सर्वारिष्ठ स्वस्ति पुण्याः वाचन पूर्वक श्रीमन् अखंड दीप देवता पूजांच गत्वेन आदित्यादि नवग्रह अष्टदिक्पालक वरुण ब्रह्मांड कलश देवता आवाहन पूर्वक सिद्धि बुद्धि समेत प्रसाद सिद्ध्यर्थ व्रत महोत्सवानि च గత్వేన మనం ఇప్పుడు చేయబోయేటువంటిది సంకల్పం అని చెప్పవలసి ఉంది. ఇప్పుడు చెప్పేటువంటిది మనం ఏ ప్రాంగణంలో ఉన్నామో, ఎక్కడ కూర్చుని ఉన్నామో, మనం ఏ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నామో. మొట్టమొదటిగా సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వ్రత మహోత్సవంలో భాగంగా మహాగణాధిపతి పూజా కార్యక్రమం నిర్వర్తిస్తాం. ఆ తర్వాత శరీర శుద్ధి కోసం, ప్రాంగణ శుద్ధి కోసం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మనం సంగ్రహించి తెచ్చామో వస్తువులన్నీ కూడా మరి శుద్ధిపట్టడానికి, మన యొక్క శరీర భాగాలు అంతర్ శరీర భాగాలు కూడా శుద్ధిపట్టడానికి గాను స్వస్తి పుణ్యాహవాచన కార్యక్రమము. ఆ తర్వాత అంకురారోపణ, ఏ ఒక్క పని చేసినా మనం అంకురారోపణ వివాహాది శుభ కార్యక్రమంలో ఉంటాయి, కొంత ఆనవాయితీని బట్టి జరుగుతూ ఉంటుంది, ప్రతిష్టా కార్యక్రమాల్లో ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క అంకురారోపణ చక్కగా 10 రోజుల్లో కూడా ఆ ధాన్యం మొక్కలు ఏవైతే వేసామో అవి వృద్ధి చెందుతూ ఉంటాయన్నమాట. అంకురములు, ఆ యొక్క అంకురములు వృద్ధి చెందుతాయి. కాబట్టి ఆ యొక్క అంకురారోపణ కార్యక్రమము పాలికల్లో, ఆ తర్వాత అఖండ దీపారాధన కార్యక్రమము, ఆ తర్వాత నవగ్రహ పూజ, అష్టదిక్పాలకులు, బ్రహ్మాండ కలశము. ఈ యొక్క వరుణ బ్రహ్మాండ కలశం అని చెప్పబడుచు ఉంది. ప్రకృతికి చిహ్నమైనటువంటిది, ఈ యొక్క భూగోళానికి మొత్తం కూడా చిహ్నమైనటువంటిది ఆ టెంకాయ స్వరూపం. టెంకాయలో పరిశుభ్రమైన జలం నిండి ఉంటుందన్నమాట. దాన్ని అక్కడ ఉంచి మనం ఈ యొక్క బ్రహ్మాండ స్వరూపంగా పూజా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉంటాం. కాబట్టి మనం ఈ యొక్క పూజా కార్యక్రమం అన్నీ కూడా నిర్విఘ్నేన పరిసమావాప్యతా సిద్ధ్యర్థం. ఇక్కడ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి, కానీ మనం మొట్టమొదటిగా చేయాల్సింది మహాగణాధిపతి పేరు చెప్పుకొని ఆ స్వామి వారికి పూజా కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం అని చెప్పబోతూ ఉన్నాం అనమాట. 2 అక్షంతలు తీసుకోండి మగవారు, వారి చేతిలో ఆడవారు ఉద్దరుతో నీళ్లు వేయండి, ఆ పళ్ళెంలో వదిలిపెట్టేసేయండి. ఆడో నిర్విఘ్నేన ప్రసమావాప్యతా సిద్ధ్యర్థం మహాగణాధిపతి దేవత పూజాంచ కరిష్యే. పెట్టండి, గన్నం ఒకటి పెట్టండి, 3 చోట్ల పెట్టండి, 5 చోట్ల దాని కుంకుమ బొట్టు పెట్టండి. చాలు, దాని కుంకుమ బొట్టు పెట్టారా? అయిన వెంటనే చెప్పండి అయ్యిందండి. 2 అక్షంతలు వేయండి, 1 పుష్పం వేయండి, చిటికి గంధం వేయండి, పుష్పంతో తీసుకోండి గంధం, చిటికి పసుపు వేయండి. ఆ చేయి గోవించి పట్టుకోండి. మగవారు మాత్రం వారి చేతుల మీద, మగవారి చేతుల మీద, మీరు ఆడవారి చేతులు వేసి పట్టుకోండి. ఓం కలహస్య విష్ణు కంటే రుద్రసమాశ్రిత సర్వే సప్త ద్వీపావసుందర ఋగ్వేదోదే జుర్వేదస్సామ వేదోక్షద్రమణః అంగేస్తే సర్వే కలశామసమాశ్రిత ఆ కలశే సుధామతే పవిత్రే పరిశుచ్యతే ఉద్దే విఘ్నేశ వర్ధతే ఆపోపాయ గురం సర్వం విశ్వభూతాన్యాప ప్రాణావాప పశువాపో
నమాతో ప్రతిమాప సంప్రాణాచ విరాణ పస్వరాణ పశ్చందాపుష్యాపో జ్యోతిపుష్యాపో తేజోపుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూద్భువస్సురాపో దేవం సంప్రోక్ష యజమానస్య ఆత్మానం చ సంప్రోక్ష దానిలో పెట్టేసేయండి మరలా ఆత్మాన్ సంప్రోక్ష అక్షంతం తీసుకోండి సాంగం సాగం సమాహం సశక్తే పత్తే పుత్ర పరివార సమేతో ఓం గం గణపతయే నమః పసుపు గణపతి దగ్గర 3 సార్లుగా అక్షంతలు వేయండి ఓం అసవేతే పునరస్మాదిక్షత్తమ ప్రాణ నిహనో దేహే భోగం యోక్తస్తే మసోరపుత్ర తమనమతే ఆ కూర్చి తీసుకుని స్వామివారి మీద పట్టుకోండి ఒకరు ఆ గణపతి కూర్చి తీసుకుని గణపతి మీద పట్టుకోండి అందరూ చేతులు వేసి పట్టుకోండి దాని మీద సాంగం సాగం సవాహనో సశక్తే పత్ని పుత్ర పరివార సమేతో శ్రీమన్ మహాగణాధిపతి దేవతామావాహయామి స్థాపయామి పూజయామి కూర్చి